చాలా మంది డిఐవై ఇన్వెస్టర్స్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కాకుండా సొంతంగా ఇన్వెస్ట్ చేసుకునే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అని కూడా అనొచ్చు. సో చాలా మంది ఈ డిఐవై ఇన్వెస్టర్స్ కి కొన్ని డౌట్స్ ఉంటాయి. అసలు మేము మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? స్టార్ రేటింగ్ చూడాలా, పాస్ట్ పర్ఫార్మెన్స్ చూడాలా, ఏ బేసిస్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనే దాంట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో బేసిక్ గా ఈ రోజు నేను కొంచెం కూర్చొని ఆలోచించేటప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. ఓకే, అసలు మనం ఫాలో అయ్యేటువంటి ఒక మ్యూచువల్ ఫండ్ ప్రాక్టీసింగ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా అసలు నేను ఫాలో అయ్యేటువంటి ఆ స్టెప్స్ ఏంటో అనే విషయాన్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆ డిఐవై ఇన్వెస్టర్స్ ఎవరైతే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ని అప్రోచ్ కాలేరో, ఎవరికైతే అందుబాటులో ఎవరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందుబాటులో లేరో, వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని వాళ్ళు సొంతంగా మేనేజ్ చేసుకోగలుగుతారు కదా అనే ఒక ఆలోచనతోటి ఈ రోజు ఈ వీడియోతో నేను మొదలుకు వస్తున్నాను. సో ఈ వీడియో మీకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగిస్తుంది. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం అంటే స్టార్ రేటింగ్లు, పాస్ పర్ఫార్మెన్స్లు అసలు ఇవి కాదు. దానికి ఒక అప్రోచ్ ఉంటుంది. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేయాలి, గోల్ మ్యాపింగ్స్ ఏంటి, రిస్క్ టాలరెన్స్ అంటే ఏంటి, వీటన్నిటిని అర్థం చేసుకుంటూ ఒక ప్రాక్టీసింగ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎలా అయితే వర్క్ చేస్తారో మీరు మీ సొంతంగా ఆ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా ఈ రోజు ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు. నమస్తే, నేను మీరేమన్ చలమల. ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎన్ఐఎస్ఎం క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో చాలా మంది దృష్టిలో మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఫామ్ ఏదో ఫిల్ చేస్తారు, ఆ తర్వాత కేవైసీ ఏదో కంప్లీట్ చేస్తారు, ఏదో టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏదో రికమెండ్ చేసేస్తారు, కమిషన్ ఎర్న్ చేస్తారు. చాలా మందికి తెలిసింది ఇంతవరకే కదా. ఇప్పుడు యాక్చువల్ గా అసలు మేము చేసే ఒక ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది దాన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎప్పుడైతే ఒకసారి ఒక క్లయింట్ అంటే మీరే అనుకోండి, లేకపోతే ఇప్పుడు నా స్థానంలో మీరే ఉండి ఆలోచించండి. కాకపోతే ఇక్కడ మీరు మీరు అంటాం కంటే నేనేం చేస్తున్నానని చెప్తున్నాను కాబట్టి నేను అనే మాటని ఎక్కువసేపు వాడతాను. ఓకే, సో బేసిక్ ఇప్పుడు ఎవరైనా క్లయింట్ నా దగ్గరకు వచ్చారనుకోండి, ఒక డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. ఏంటి మ్యూచువల్ ఫండ్స్ లో అంటే ఎస్ఐపిఓ, లంసమో, దట్ వేరీస్. సో వాళ్ళు సహజంగా ఎవరైనా మా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే, నేను ఇంత ఎస్ఐపి చేయాలనుకుంటున్నాను అన్న ఉద్దేశంలో వస్తారు. లేదా ఇంత డబ్బులు నా దగ్గర లంసమ్ ఉన్నాయి, నేను దీన్ని ఇన్వెస్ట్ చేద్దామని అనుకొని వస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏదో ఒక టాప్ ఫండ్, మంచి ఫండ్ రికమెండ్ చేస్తారు, ఆ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. సో బేసిక్ ఇక్కడ ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ ఏంటి అని అంటే, ఫస్ట్ అసలు మన మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు మనం అసలు ఆ మ్యూచువల్ ఫండ్ లో ఎందుకు పెట్టుబడి పెడుతున్నాం? నేను ఎక్కడికి వచ్చే ప్రతి క్లయింట్ కి చెప్తాను, మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రిటర్న్స్ కోసం కాదు పెట్టాల్సింది. మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన జీవితంలో ఉన్న అవసరాలని తీర్చడానికి అనుకూలంగా పెట్టాలి. అక్కడ మ్యూచువల్ ఫండే ఒక రోల్ ప్లే చేయకపోవచ్చు, ఎఫ్డి కూడా సమ్ టైమ్స్ రోల్ ప్లే చేయొచ్చు, లేకపోతే ఒక సీనియర్ సిటిజన్ స్కీమ్ కూడా ఒక రోల్ ప్లే చేయొచ్చు. సో బేసిక్ గా ఫస్ట్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి, మనం ఎందుకు పెడుతున్నాం. రిటర్న్స్ అన్న మాట మాట్లాడద్దు అంటాము. రిటర్న్స్ అనేది ఎండ్ రిజల్ట్, మనం పెట్టేదానికి అనుకూలంగా వస్తూ ఉంటది. మన రిటర్న్స్ చూసుకుంటేనే ఇన్వెస్ట్ చేస్తే మన జీవితంలో అవసరం వచ్చే టైంకి మార్కెట్ వొలటాలిటీలో పడిపోయి మన లైఫ్ సఫర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు రిటర్న్స్ కోసం పెట్టుబడి పెట్టకండి. మీరు ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ అసలు ఏ పర్పస్ తో పెట్టాలనుకుంటున్నారో చెప్పండి. అంటే మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెట్టాలనుకుంటున్నారా, మీ రిటైర్మెంట్ల కోసం పెట్టాలనుకుంటున్నారా, లేదా వెల్త్ క్రియేషన్ కోసం పెట్టాలనుకుంటున్నారా? ఫస్ట్ ఇవి చెప్పండి. సో బేసిక్ గా మీరు ఇవి చెప్పినప్పుడు మాకు ఒక క్లారిటీ ఉంటది. ఓకే, వీళ్ళు ఈ పర్పస్ లో పెట్టాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఏమడుగుతామనంటే దానికి ఎంత టైం ఉంది అంటే, ఇప్పుడు మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మీ పిల్లల వయసు ఎంత, వాళ్ళకి ఎంత వయసు ఉంది, సో జర్నీ ఎంత ఉంది అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంచగలుగుతారు. సో ఇప్పుడు మనకి ఏమైంది, గోల్ ఏంటో అర్థమైపోయింది, ఇప్పుడు టైం హారిజన్ ఏంటో కూడా అర్థమైపోయింది. సో ఇప్పుడు అది లాంగ్ టర్మ్ గోలా, షార్ట్ టర్మ్ గోలా, మీడియం టర్మ్ గోలా అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ అర్థమైన తర్వాత దానికి తగ్గట్టుగా షార్ట్ టర్మ్ కానీ, లాంగ్ టర్మ్ కానీ, మీడియం టర్మ్ కానీ వీటికి తగ్గట్టుగా ఎసెట్ మ్యాపింగ్ చేయొచ్చు. ఎసెట్ మ్యాపింగ్ అంటే ఏంటి, డెట్టా, హైబ్రిడా, ఈక్విటీయా. ఎసెట్ మ్యాపింగ్ అనేది దానికి అనుకూలంగా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఈ క్లియర్ గోల్స్ వచ్చిన తర్వాత మనకి ఫ్యూచర్ వాల్యూ ఐడెంటిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇందాక నేను చెప్పాను ఫస్ట్ ఒక మాట, వచ్చేటప్పుడు నేను ఎస్ఐపి చేద్దాం అనుకొని వస్తాము, లేకపోతే ఇంత లంసం చేద్దాం అనుకొని చెప్పేసి నా దగ్గరకు వస్తూ ఉంటారు. సో బేసిక్ గా మీరు అనుకొని వచ్చేటువంటి ఆ ఎస్ఐపి నిజంగా ఫిట్ అవుతుందా అంటే మీరు పెట్టాలి అనుకున్నటువంటి ఆ ఎస్ఐపి నిజంగా మీ ఫ్యూచర్ గోల్ ని రీచ్ అవుతుందా లేదా, ఈ విషయం తెలుసుకోవాలంటే ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి.
ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఈ రోజు మా పిల్లల కాస్ట్, ఎడ్యుకేషన్ కాస్ట్ 20 లక్షలు అయితే 10 ఏళ్ల తర్వాత 10% తో గ్రో అవుతూ వెళ్ళింది అని అంటే ఈ 65 లక్షలు 75 లక్షలు అని మనకు ఫ్యూచర్ ఎస్టిమేషన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్. దానికి చాలా క్యాలిక్యులేటర్స్ ఆన్లైన్ లో కూడా అందుబాటులోనే ఉంటాయి. ఆ ఫ్యూచర్ వాల్యూని ఐడెంటిఫై చేసిన తర్వాత మనము ఎంత లంసమ్ ఇన్వెస్ట్ చేస్తే ఆ గోల్ రీచ్ కాగలుగుతాం, లేదా ఎంత ఎస్ఐపి మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ గోల్ రీచ్ కాగలుగుతాం. సో ఇక్కడ ఏం డిఫైన్ అయింది మనకి? సో బేసిక్ గా మనం ఆ గోల్ ని రీచ్ కావటానికి ఎంత డబ్బు ఈ రోజు నుంచి సేవ్ చేస్తే ఆ గోల్ ని రీచ్ కాగలుగుతాం అనే ఒక విషయాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ విషయం ఐడెంటిఫై అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, మీరు అగ్రెసివ్ మంత్లీ ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, నాకు ఎక్కువ రిస్క్ వద్దు అనుకుంటున్నారు, నాకు 8% రిటర్న్ వచ్చినా చాలనుకుంటున్నారు, ₹1,00,000 తో 8% రిటర్న్ తో ఆ గోల్ రీచ్ అవుతున్నారు అనుకోండి, తప్పులేదు, పెట్టేయండి. మ్యూచువల్ ఫండ్ అవసరం లేదు, డెట్ కూడా పెట్టేయచ్చు, ఈక్విటీ కూడా అవసరం లేదు. అట్లా కాదు, నా దగ్గర 50,000 ఉన్నాయి, కానీ నేను 8% రిటర్న్ తో నేను వెళ్తే నేను ఆ జర్నీని రీచ్ కాలేను, నాకు 12% రిటర్న్ ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది, మీ రిస్క్ టాలరెన్స్ కూడా మేము అర్థం చేసుకుంటాం. సార్ నా దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం నాకు రిస్క్ ఎక్కువ వద్దన్నారు అనుకోండి, సో వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి తక్కువగా ఉంది అంటే వాళ్ళ ప్రాబబిలిటీ అంటే వాళ్ళు రిస్క్ తీసుకోవడం పెద్దగా ఇష్టపడట్లేదు. సో దట్ ఏంటి, డెట్ ఓరియంటెడ్ హైబ్రిడ్ ఓరియంటెడ్ వాటికి వెళ్ళాలి. లేదు, నేను డబ్బులు నా దగ్గర ఎక్కువగా లేదు, నేను కొంచెం ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయాలి, నేను ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయాలంటే నేను కొంచెం రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని ఒక విషయం చెప్పారు కూడా రిస్క్ టాలరెన్స్ అర్థమవుద్ది. ఆ టైంలో కొన్ని ప్రశ్నలు మనకు మనం వేసుకోవాలి. ఏమని? ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మార్కెట్ కనుక 30 to 40% పడ్డదనుకోండి, అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతాను? మార్కెట్ లో ఉన్న డబ్బును బయట తీసేస్తానా, లేకపోతే నేను మళ్ళీ అదే రికవర్ అవుతుందని వదిలేస్తానా? నేను 10% తీసేస్తే అమ్మేస్తానా, 20% మార్కెట్ పడితే 10% పడితే అమ్మేస్తానా, 20% కా 30% కా 40% కా ఎంత పడితే రియాక్ట్ అవుతాను అన్న విషయాన్ని మళ్ళీ మనం ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకున్న తర్వాత నీ క్లయింట్ అదే ప్రశ్న వేస్తాను, అప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ నాకు 40% పడ్డా నాకు ఏం పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు, పెట్టేది లాంగ్ టర్మ్ కోసం కదా, సో ఐఎమ్ కంఫర్టబుల్ అని చెప్పేసి ఇట్లా 4-5 ప్రశ్నలు మనకి వేసుకున్న తర్వాత మన రిస్క్ టాలరెన్స్ అంటే మనకు అర్థమవుతుంది. మన దగ్గర ఎమర్జెన్సీ క్యాష్ ఎంత ఉంది, మనకి ఇవన్నీ కూడా అర్థం కావాలి. మనకు వచ్చే సంపాదనలో ఎంత అమౌంట్ ఎక్స్పెన్సెస్ కి పోతున్నాయి, ఎంత అమౌంట్ మిగులుతున్నాయి, ఇవన్నీ అర్థం అవ్వాలి మనకి. ఇవన్నీ అర్థమయ్యాయి అనుకోండి, మన రిస్క్ టేకింగ్ కెపాసిటీ అర్థమైపోతుంది. సో బేసిక్ ఒకవేళ ఇంకొక ఉదాహరణగా చెప్తా, ఒకవేళ మీరు 1,00,000 సంపాదిస్తున్నారు, మీకు 80,000 ఖర్చు వస్తుంది అనుకోండి, మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ తక్కువ, మీరు మెంటల్ గా ఓన్ రిస్క్ తీసుకుంటాను అనుకుంటారు, కానీ కాదు, రిస్క్ టేకింగ్ కెపాసిటీ తక్కువ అన్నట్టు. ఎందుకు? సేవింగ్స్ లేవు, రేపు ఏదైనా ప్రాబ్లం అయితే మీరు దేన్ని అడ్రస్ చేయలేరు. అట్లా కాకుండా 1,00,000 సంపాదించి 40,000 ఖర్చు అవుతుంది అనుకోండి, 60,000 సేవింగ్స్ ఉన్నాయి, రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎక్కువ, అప్పులు లేవు, ఈఎంఐలు తక్కువ. సో అట్లా మనం రిస్క్ టేకింగ్ కెపాసిటీని అర్థం చేసుకోవాలి. రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎమోషనల్ గా సైకలాజికల్ గా మాత్రమే కాకుండా రియల్ టైం ఫ్రేమ్ ఏంటో చూసుకోవాలి. అంటే వాళ్ళకు ఉండేటువంటి ఫైనాన్షియల్ కండిషన్ అర్థం చేసుకొని అప్పుడు మన రిస్క్ టేకింగ్ కెపాసిటీని ఒక అంచనా వేయాలి. ఆ రిస్క్ టేకింగ్ కెపాసిటీ కూడా అంచనా వచ్చిన తర్వాత వీళ్ళకి ఏ ఫండ్స్ సూట్ అవుతాయి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ఫండ్స్ ని మనం ఎలా సెలెక్ట్ చేయాలి, ఇది పెద్ద ప్రశ్న. ఈ ఫండ్స్ ని సెలెక్ట్ చేసే విషయంలో ఇప్పుడు నేను ఫాలో అయ్యే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే నేను నా బండిని 3 పిల్లర్స్ మీద స్ట్రాంగ్ గా నిలబెట్టాలని అనుకుంటాను, కానీ నా ఫండ్స్ ని నేను ఏదైతే ఫండ్ నా క్లయింట్ కోసం రికమెండ్ చేస్తానో అవి ఖచ్చితంగా వాల్యూ ఉండాలి, మంచి మంచి వాల్యూ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ అయి ఉండాలి, వాడు అండర్లైన్ అసెట్స్ క్వాలిటీ ఉండాలి, మూమెంటం అంటే గ్రోత్ కూడా ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక మ్యూచువల్ ఫండ్ ని చూసి ఈ ఫండ్ లో పెడదామని అనుకుంటాం, కానీ నేను మ్యూచువల్ ఫండ్ చూడండి, మ్యూచువల్ ఫండ్ అండర్లయింగ్ లో ఉండేటువంటి స్టాక్స్ ఏంటో చూస్తాం. ఆ స్టాక్స్ కు ఉండేటువంటి పిఈ యావరేజెస్ ఎంత ఉన్నాయి, వాటికి ఉండేటువంటి గ్రోత్ యావరేజెస్ అంటే 3 years ఎర్నింగ్స్ గ్రోత్ ఎంత ఉన్నాయి, పిఎస్పిబి డేటాస్ అన్ని మాకు దొరుకుతూ ఉంటాయి. వీటన్నిటిని అర్థం చేసుకొని వాల్యూ, క్వాలిటీ, గ్రోత్ ఈ మూడింటిలోకి వాటిని డివైడ్ చేసుకొని ఏదైతే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది అని నమ్ముతానో నేను దాని వైపుకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ట్రై చేస్తాను. సహజంగా అట్లాంటివి ఒకటే కేటగిరీ 2-3 ఫండ్స్ 4 ఫండ్స్ కూడా కనపడచ్చు. అప్పుడు అగైన్ ఫండ్ మేనేజర్ ఫిలాసఫీ ఏంటి, ఆ ఫండ్ మేనేజర్ హిస్టరీ ఏంటి, ఆ ఫండ్ మేనేజర్ ఫాలో అయ్యేటువంటి ఫిలాసఫీ ఏంటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు షార్ట్ లిస్ట్ చేసి ఆ కేటగిరీలో ఒక్క ఫండ్ ని ఫిల్టర్ చేసి పక్కకు పెట్టుకుంటాం. దిస్ ఈస్ హౌ మీరు కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1 ఏం చెప్పాను, ఫస్ట్ అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, గోల్ ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, దానికి ఎంత టైం హారిజన్ ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఆ టైం హారిజన్ ని బేస్ చేసుకొని కొంత అసెట్ అలొకేషన్ ని ప్లాన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం
మీ రిస్క్ టాలరెన్స్ ఏంటో రిస్క్ ప్రొఫైలింగ్ మీకు మీరు చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏంటి ఏ అసెట్స్ లో పెట్టాలో క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఆ అసెట్స్ ని ఫిల్టర్ చేయడానికి మీరు కూడా ఈ ఫండ్ స్టార్ రేటింగ్లు, పాస్ పర్ఫార్మెన్స్ లాంటి పద్ధతులు కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానాలు, వాటి వాల్యూ ఏంటి, క్వాలిటీ ఏంటి, గ్రోత్ ఏంటి, ఫండ్ మేనేజర్ ఏంటి, ఫండ్ మేనేజర్ కి సంబంధించి ఏ ఫిలాసఫీ ఫాలో అవుతున్నారు, వీటన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత ఒక ఫండ్ ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. అట్లా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క ఫండ్ ని షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక బంచ్ ఆఫ్ ఫండ్స్ తోటి ఒక పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ హౌ ఒక ప్రొఫెషనల్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ప్రాక్టీస్ చేసే విధానం. సో బేసిక్ గా ఇక్కడ మీకు ఒక డిఐవైకి ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మధ్యలో ఉండే వ్యత్యాసం ఇదే. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ప్రాసెస్ ఫాలో అవుతాడు, ఒక రీటైలర్ ఆ ప్రాసెస్ అని మిస్ చేసి ఫెయిల్ చేస్తాడు. సో ఒకవేళ మీరు మీ ప్రాసెస్ మొత్తాన్ని కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వగలుగుతారు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక డిఐవై ఇన్వెస్టర్ గా ఉండొచ్చు. లేదు ఈ ప్రాసెస్ లో నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, నేను చేసుకోలేకపోతున్నాను అని అనుకుంటే మాత్రం మీ దగ్గరలో ఉండే ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నైనా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.